హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈఎంఎఫ్ డిటెక్టర్ ఈ ఈఎంఎఫ్ డిటెక్టర్ని ఏ విధంగా తయారు చేయాలన్న విధానాన్ని నేర్చుకుందాం. ఈఎంఎఫ్ డిటెక్టర్ ఆధారంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని తెలుసుకోవడం, కొన్ని రకాల ఏసీ కరెంట్ ఫ్రీక్వెన్సీస్ని కూడా మనం దీని ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్ రేడియేషన్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఈ ఈఎంఎఫ్ డిటెక్టర్ని K2 మీటర్ అని అంటారు, నెగిటివ్ ఎనర్జీ డిటెక్టర్ అంటారు. అసలు దీన్ని తయారు చేసిందే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని తెలుసుకోవడం కోసం దీన్ని కనిపెట్టారు. దీని ఆధారంగా ఈ కరెంట్ ప్రవహించేటువంటి వైర్ ఏదైతే ఏసీ కరెంట్ పాస్ అవుతుందో ఈ వైర్ని దీన్ని యాంటెన్నా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ లైట్స్ అన్ని బ్లింక్ అవడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీని ఇది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దీని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ ఎల్ఈడి బ్లింకింగ్ అనేది చూడండి. అదేవిధంగా సెల్ ఫోన్ రేడియేషన్ కూడా మనం దీని ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. సెల్ ఫోన్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ ఉదాహరణకి మనం ఒక ఫ్రీ కాల్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా దీని ప్రభావం వల్ల ఈ ఎల్ఈడి బ్లింకింగ్ కూడా ఇందులో మార్పు గమనించవచ్చు. ఇప్పుడు కాల్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ కనెక్ట్ అయిన వెంటనే ఈ సెల్ ఫోన్ చుట్టూ ఉన్నటువంటి కొంత ప్రదేశం వరకు కూడా ఈ రేడియేషన్ వ్యాపించడం, ఈ కాల్ కనెక్ట్ అయిన టైంలో ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఈ ఎల్ఈడి బ్లింకింగ్ మనం గమనిస్తున్నాం. ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దీని ద్వారా మనం గుర్తించవచ్చు. మన దగ్గరలో ఉన్నటువంటి ఏసీ ఫ్రీక్వెన్సీస్ కానీ కొన్ని రకాల ఇటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం దీని ద్వారా గుర్తించవచ్చు. ఈ ప్రపంచ దేశాల్లో చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇటువంటి ఈ ఈఎంఎఫ్ డిటెక్టర్ ఏదైతే ఉందో దీన్ని గోస్ట్ డిటెక్టర్గా లేదా నెగిటివ్ ఎనర్జీ డిటెక్టర్గా, K2 మీటర్గా ఇలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దీన్ని ఉపయోగిస్తుంటారు. సర్క్యూట్లోకి వెళ్దాం. ఈ సర్క్యూట్ వచ్చేసి 9 ట్రాన్సిస్టర్లతో తయారు చేసేటువంటి ఈ సర్క్యూట్, ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లు. ఇది TR1, TR9. ఈ 9 కూడా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లు. ఇవన్నీ కూడా సేమ్ వాల్యూ BC547 నెంబర్ గల ట్రాన్సిస్టర్లు. TR1 నుంచి TR9 ఆల్ BC547. ఈ TR1 బేస్ నుంచి మనం ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటాం. అంటే ఇది యాంటీనా ద్వారా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ కానీ ఈ ఇన్పుట్ అనమాట. TR1, TR2, TR3 ఈ 3 ఈ ట్రాన్సిస్టర్ ఉన్న స్టేజ్లో ఆ సిగ్నల్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఇది పాజిటివ్ లైన్. అయితే TR5 నుంచి 1, 2, 3, 4, 5 ఈ 5 ట్రాన్సిస్టర్లు కూడా కలెక్టర్ బయాసింగ్ మెయిన్ సప్లై నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ సప్లై నుంచి ఒక రెసిస్టర్, ఒక డయోడ్, ఎల్ఈడి. ఇది 500 ohms. ఇది ఒక ఎల్ఈడి. సర్క్యూట్లో ఉన్న కాంపౌండ్ వాల్యూస్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అన్నీ ఒక సర్క్యూట్ బోర్డు మీద మనం అసెంబుల్ చేద్దాం.
ఈ పీసీబీ ఉంటుంది, ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు జనరల్. ఇంత సైజు మనకు అవసరం లేదు. ఈ ట్రాన్సిస్టర్లు అన్నీ కూడా ఈ 9 ట్రాన్సిస్టర్లకి సరిపడా లైన్ చూసుకొని మనం సింపుల్గా దీన్ని చాలా చిన్నగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి దీని మీద మనం అసెంబ్లీ చేద్దాం. ఈ సర్క్యూట్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ 500 ఓమ్స్ రెసిస్టర్ లేదు కాబట్టి ఇక్కడ 1 కిలో ఓం రెసిస్టర్లు 2 ప్యారలల్లో వేయడం జరిగింది. ఇది ఓమ్స్ లా ప్రకారం ఒకే వాల్యూ గల రెసిస్టర్లు 2 ప్యారల్గా ఉన్నప్పుడు టోటల్గా వచ్చే రెసిస్టెన్స్ దాంట్లో హాఫ్ అవుతుంది. అంటే 1000 ఓమ్స్లోంచి 500 ఓమ్స్ తగ్గుతుంది అనమాట ఈ 2 ప్యారల్గా ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా 1 కిలో ఓం రెసిస్టర్లు కూడా ప్యారల్ తీసుకున్నాం, 500 ఓమ్స్ తీసుకున్నాం. పవర్ అనమాట, పవర్ ఎల్ఈడి. ఇవి సిగ్నల్ ఇండికేషన్ అనమాట. ఆ సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉందన్నది ఈ ఎల్ఈడీస్ ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ సీక్వెన్స్గా ఉంటాయి. సిగ్నల్ పెరిగే కొద్దీ ఈ ఇండికేషన్ పెరుగుతుంది అనమాట. 1 2 3 4 5. సిగ్నల్ లోగా వచ్చినప్పుడు ఈ ఎల్ఈడీస్ 1 2 3 బ్లింక్ అవ్వడం. సిగ్నల్ ఇంకొద్దిగా స్ట్రెంత్ పెరిగినప్పుడు 4 5 కూడా ఈ రెడ్ ఎల్ఈడి వెలిగిందంటే సిగ్నల్ ఫుల్గా ఉన్నట్టనమాట. దాని గురించి ఈ విధంగా కలర్ తీసుకోవడం జరిగింది. అంటే మనం ఈ ఈఎంఎఫ్ మీటర్ తీసుకున్నా కానీ ఇది ఈ విధంగానే ఉంటుంది. దీన్ని కూడా ఇలా గుర్తిస్తారు, చూసారా? ఇక్కడ ఈ లైట్ కలర్ ఎల్ఈడి అనమాట, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఈ ఎల్లో, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో అంటే ఆరెంజ్ కలర్కి కొద్దిగా దగ్గరికి వస్తుంది. ఇది రెడ్ అనమాట ఫైనల్గా. అంటే గ్రీన్ నుంచి రెడ్కి, గ్రీన్ అంటే లో సిగ్నల్, రెడ్ హై సిగ్నల్ అనమాట. 2.5 10 20 ప్లస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదంతా మిల్లీ గాజ్ ఎంజీ అంటారనమాట. మిల్లీ గాజ్ అంటే ఇది ఒక కొలమానం. ఇదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ విధంగా కొలుస్తారనమాట. ఈ విధంగా చూసుకుంటే సరే. ఈ స్కేల్ మనం పక్కన పెట్టి ఈ సర్క్యూట్లోకి వస్తే ఇప్పుడు వీటన్నిటిని ఉన్నటువంటి ఈ జనరల్ సర్క్యూట్ బోర్డు మీద ఇన్సర్ట్ చేద్దాం. అది ఏ విధంగా అన్నది మనం ఇక్కడ ఇప్పుడు ఈ సోల్డరింగ్ రాడ్ ఆధారంగా ఈ సర్క్యూట్ ప్రకారంగా ఇన్సర్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ యాంటీనా ఉంది కదా, ఇటువంటి కాపర్ వైర్, ఈ కాపర్ వైర్ని మనం ఒక పెన్ రీఫ్ ఏదన్నా దీని మీద మనం ఈ విధంగా చుడతాం అనమాట. మనం ఇలా ఈ విధంగా చుట్టి ఇక్కడ యాంటీనా ప్లేస్లో ఇక్కడ వాడారనమాట. ఇక్కడ యాంటీనా సింబల్ ఉంది కదా, ఇక్కడ యాంటీనా అంటే ఒక కాపర్ కండక్టర్ని ఇలా ఉంచుతాం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఆధారంగా మనం ఈ సర్క్యూట్ తయారు చేద్దాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ బోర్డు మీద ఈ ట్రాన్సిస్టర్ని, ఈ కాంపోనెంట్స్ అన్నీ అసెంబుల్ చేయడానికి ముందు మనం దీనికి కావాల్సినటువంటి కేస్ అంటే పైన ఉన్నటువంటి డోమ్ క్యాబినెట్, దానికోసం ఒక అడాప్టర్, ఈ పాత అడాప్టర్ డ్యామేజ్ అయినటువంటిది, పోయినటువంటి అడాప్టర్ ఒకటి తీసుకొని దీని లోపలిది ఖాళీ చేద్దాం. ఇప్పుడు ఈ డోమ్ని మనం ఈ సర్క్యూట్ బోర్డు లోపల పట్టేలాగా, ఈ 5 ఎల్ఈడీస్ పట్టేలాగా ఇక్కడ హోల్స్ 1 2 3 4 5, ఈ 5 హోల్స్ ఇక్కడ వేద్దాం. ఈ డ్రిల్ బిట్ ఆధారంగా ఇక్కడ హోల్స్ వేయడం జరిగింది. 5 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 5 హోల్స్ పట్టిని ఇప్పుడు ఈ హోల్స్ ఎల్ఈడికి తిన్నగా వచ్చేలాగా చూసుకొని ముందు ఇక్కడ ఉన్న ఎల్ఈడీలు ఆ సీరియల్ ప్రకారంగా పెట్టుకుంటే, ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ ఇండికేటర్ కనిపించడం కోసం ఒక చిన్న గ్యాప్ అవుతుంది. ఇక్కడ పవర్ ఎల్ఈడి కనిపించడానికి ఇక్కడ వైట్ టార్చ్, ఆ పొజిషన్లో సెల్ టార్చ్ ఉంటే మీకు కనిపిస్తుంది. అక్కడ మనం ఈ పవర్ ఎల్ఈడిని ఇక్కడ వచ్చేలా ఇన్సర్ట్ చేద్దాం. మిగతా ఈ 5 ఎల్ఈడీలు కూడా ఈ లైన్లో ఇక్కడ సెట్ చేద్దాం. ఎల్ఈడీస్ని
ఈ సర్క్యూట్ బోర్డులో అయితే సోల్డరింగ్ చేయడానికి ముందు దీనికి కరెక్ట్గా ఈ హోల్స్ తిన్నగా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఎల్ఈడి 1 పొలారిటీ చూసుకుందాం, పాజిటివ్ నెగిటివ్ చూసుకొని అన్ని సమానంగానే ఉన్నాయి. ఈ పవర్ ఎల్ఈడి గ్లో అయినప్పుడు ఒక బ్లాక్ రింగ్ని మనం దీని మీద ఇలా ఉంచినట్టయితే ఆ లైటింగ్ అపోజ్ చేస్తుంది అనమాట. ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వీటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా 5mm ఎల్ఈడి. దీన్ని ఇక్కడ ఎత్తుగా ఉన్న దాన్ని కట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ క్యాబినెట్లో గ్యాప్ సరిపోవడం లేదనమాట. ఒక ప్లాస్టిక్ రింగ్ లాంటిది తీసుకొని దీన్ని ఇలా ఉంచడం వల్ల మన సైజు కూడా కరెక్ట్గానే ఉంది, ఈ పొజిషన్లో వస్తుంది అనమాట. ఈ గమ్ సాయంతో దీన్ని లైట్గా జస్ట్ ఒక డ్రాప్ వేస్తే అతుక్కుపోతుంది. ఈ ఎల్ఈడి టెర్మినల్ ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ కట్ చేసాం. ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్రాన్సిస్టర్లు కూడా ఈ ఏరియాలో వచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 ట్రాన్సిస్టర్ని కూడా ఈ సర్క్యూట్ బోర్డులో ఉంచి సోల్డరింగ్ చేద్దాం. BC547 నెంబరు, ఈ ట్రాన్సిస్టర్ 1 నుంచి ట్రాన్సిస్టర్ 9 వరకు సేమ్ ఒకే నెంబర్ అనమాట. అయితే ఈ ట్రాన్సిస్టర్ ఉంచేటప్పుడు దీని డోమ్లో కూడా ఉంచి చూద్దాం. దీన్ని ఏ హెడ్లో పెట్టి సోల్డరింగ్ చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది మనకి. ఈ హెడ్ సరిపోతుంది అంటే కంప్లీట్గా ఈ 3 లెగ్స్ కూడా కంప్లీట్గా కిందకు వచ్చేలాగా మనం ఈ ట్రాన్సిస్టర్ని లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ బోర్డులో ఈ విధంగా. ఈ ట్రాన్సిస్టర్లు ఇక్కడ సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ TR1 కలెక్టర్కి 1 మెగా ఓమ్స్ రెసిస్టర్ వచ్చింది, 1 మెగ్. ఆ రెసిస్టర్ కూడా ఇప్పుడే సోల్డరింగ్ చేసేద్దాం. ఇక్కడ ఈ TR1 కలెక్టర్కి 1 మెగ్ రెసిస్టర్ వచ్చింది అనమాట, 1 మెగా ఓమ్స్. ఈ రెసిస్టర్ ఈ విధంగా పెట్టి సోల్డరింగ్ చేద్దాం. TR2 కలెక్టర్కి 100K. ఈ కాంపోనెంట్స్ అన్నీ మనం కంపల్సరీగా ఈ విధంగా ఇలా స్క్రాప్ చేసి సోల్డరింగ్ చేయాలి, లేదంటే సరిగ్గా సోల్డరింగ్ అవ్వవు. TR5 కరెక్ట్, TR5 6 7 8 9. ఈ 5 ట్రాన్సిస్టర్ కలెక్టర్లు బయాసింగ్ చూసుకోవాలి. ఇప్పుడు TR5, TR6, TR7, TR8, TR9 ఈ 5టికి కూడా మనం ఇక్కడ కాంపౌండ్స్ చేయాలన్నమాట. ఇక్కడ అంటే ఎల్ఈడి, ఇక్కడ ఎల్ఈడీస్ కలపాలి. ఈ ఎల్ఈడి ఆల్రెడీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ ఎల్ఈడీస్ వాటికి కలపాలంటే ఇక్కడ ఉన్న 500 ఓమ్స్ రెసిస్టర్లు కూడా ఇక్కడ నుంచి 500 ఓమ్స్ రెసిస్టర్లు మనం సోల్డరింగ్ చేసుకోవాలన్నమాట.
TR5 నుండి TR9 వరకు ఈ 5 ట్రాన్సిస్టర్లు కూడా ఈ కలెక్టర్ నుంచి ఈ క్యాథోడ్కి వెళ్ళాలి. ఎల్ఈడి క్యాథోడ్, ఇది యానోడ్. అయితే ఈ ఎల్ఈడీస్కి మాత్రం ఓన్లీ సోల్డరింగ్ చేసి అలా వదిలేసాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాబినెట్ కోసం దాన్ని సపరేట్గా అక్కడ సోల్డరింగ్ చేయడం జరిగింది అనమాట, ఇలా రావడం కోసం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది TR5, TR6, TR7, TR8, TR9. అంటే TR5 నుంచి ఎల్ఈడికి, TR6 నుంచి ఈ గ్రీన్ ఎల్ఈడి, TR7 నుంచి ఎల్లో, TR8 నుంచి ఈ ఎల్లో, TR9 నుంచి రెడ్కి. ఈ విధంగా లోపల కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం సన్నటి జంపర్ వైర్ తీసుకొని కనెక్ట్ చేద్దాం. ఈ TR5 కలెక్టర్ నుండి ఈ గ్రీన్ ఎల్ఈడి క్యాథోడ్కి, TR5, ఇది TR5, దీని కలెక్టర్ నుండి ఈ గ్రీన్ క్యాథోడ్కి అనమాట. ఈ రెసిస్టర్ ఉంటుంది కదా, 500 ohms రెసిస్టర్ నుంచి గ్రీన్ ఎల్ఈడి యానోడ్కి. ఇక్కడ రెసిస్టర్, ఈ రెసిస్టర్ నుండి ఈ గ్రీన్ ఎల్ఈడి యానోడ్కి. ఈ TR9
కలెక్టర్, ఇది TR9 కలెక్టర్ పాయింట్. ఇక్కడ నుండి ఈ రెడ్ ఎల్ఈడి క్యాథోడ్కి అనమాట. రెడ్ ఎల్ఈడి క్యాథోడ్ వచ్చేసి ఇది ఈ పాయింట్. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అన్నీ పూర్తయినాయి. కాంపోనెంట్స్ అన్నీ కూడా సాల్డరింగ్ చేస్తాం, ఇవేని. అయితే ఇప్పుడు చేయాల్సింది యాంటీనాను, ఈ బ్యాటరీ స్విచ్, ఈ బ్యాటరీ కనెక్టర్. ఇప్పుడు దీన్ని ఈ క్యాబినెట్లో సెట్ చేసుకోవాలి. ఈ ఎల్ఈడీలు అనేది సరిపోయినాయి. ఈ పవర్ ఇండికేటర్ కూడా ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పవర్ ఇండికేటర్ దాన్ని తిన్నగా వచ్చేలా పెట్టామన్నమాట. మనం ఈ స్విచ్ కనెక్ట్ చేయాలి దీనికి. స్విచ్ ఈ ఏరియాలో ఉంటే సరిపడా ఉంటుంది, అంటే ఈ విధంగా ఆపరేట్ చేస్తారు కదా, అంటే ఇక్కడ రావాలి స్విచ్. ఈ ప్లేస్లో మార్క్ పెట్టి ఇక్కడ హోల్ పెట్టి కట్ చేద్దాం. ఈ విధంగా స్విచ్ దీంట్లో సెట్ అయిపోయింది. ఈ ఆన్ అండ్ ఆఫ్ వైర్లు దీనికి సాల్వ్ చేద్దాం. ఈ స్విచ్ కొన్న 2 టెర్మినల్స్కి 2 వైర్లు సాల్వింగ్ చేసాం. ఈ యాంటీనా సాల్వింగ్ చేయాలి. అయితే ఈ యాంటీనా చేయడానికి ముందు ఈ క్లాంప్లో వచ్చి తీసుకెళ్ళాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడ వరకు ఈ పైన ఉన్నటువంటి ఇన్సులేషన్ కోటింగ్ని ఈ బ్లేడ్ సాయంతో క్లీన్ చేసేసి దాన్ని ఫ్లక్స్ రాసి సోల్డరింగ్ చేయాలి. అంటే కొద్దిగా దీన్ని లెడ్ అప్లై చేస్తే ఓడకుండా గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక స్లీవ్ తొడుదాం, అంటే సర్క్యూట్ షార్ట్ అవ్వకుండా. ఇక్కడ ఉన్నటువంటి ఈ TR1 బేస్ ఉంది కదా, ఇక్కడ వస్తుంది అనమాట. ఈ TR1 బేస్ ఇక్కడ ఉంది. TR1 బేస్ పాయింట్కి సోల్డరింగ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇలా ఉంచేస్తాం. అయితే ఇక్కడ ఈ బోల్ట్ ఇక్కడ షార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఇన్సులేషన్ పేపర్ నుంచి ఈ పైనుంచి ఇంకో వాషర్ పెట్టేసి ఒకసారి బ్యాటరీ పెట్టి చూద్దాం. ఈ డోమ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని కట్ చేసి అంటిద్దాం దీని మీద. ఈ సైజు ప్రకారంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి కొంత గ్లూ రాద్దాం. మొత్తం అంటించిన తర్వాత ఇక్కడున్న హోల్స్ని, ఈ ఎల్ఈడీస్ కనిపించే విధంగా ఈ హోల్స్ని కట్ చేద్దాం.
ఇది అంటించిన తర్వాత దీనిపైన ఒక ప్లాస్టర్ ఒకటి అంటించేద్దాం. ప్లాస్టర్ అంటించిన తర్వాత ఈ ఎడ్జీలు కట్ చేసేద్దాం. ఇది కరెక్ట్గా అతుక్కుపోయింది. ఇప్పుడు ఇందులో ఈ బోర్డు ఇందులో ఇన్సర్ట్ చేసేద్దాం. కంపల్సరీగా ఉండాలి ఇన్సులేషన్ పేపర్, లేదంటే ఇది షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీని ఇక్కడ ఉంచేద్దాం. దీనికి ఉన్నటువంటి ఈ నట్లు ఫిట్ చేసేసి ఈ స్క్రూలు బాగా టైట్ చేయకుండా మీడియంగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నట్ ఉంది కదా, దీన్ని కూడా టైట్ చేద్దాం. సరిపోయింది. ఇక ఈ యాంటీనా కవర్ ఇది కూడా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంటీనా దగ్గరలో ఏసీ కరెంట్ పాస్ అయ్యే వైర్ని ఇక్కడ ఉంచుదాం. ఇక్కడ ఏసీ కరెంట్ పాస్ అయ్యే వైరు దీని దగ్గరలో వస్తున్నప్పుడు చూడండి, దీని దగ్గర రాగానే ఈ ఎల్ఈడి బ్లింక్ అవ్వడం బాగా పెరిగింది. చూసారు, అన్ని ఎల్ఈడీస్ బ్లింక్ అవుతున్నాయి. చూడండి, ఇది దూరం వెళ్ళే కొద్దీ ఆ ఎల్ఈడి లైట్ తగ్గిపోవడం, ఆ బ్లింకింగ్ తగ్గిపోవడం జరుగుతుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా లైట్లు బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు దీని ఆధారంగా మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని, అంటే విద్యుదయస్కాంత క్షేత్రం, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని గుర్తించవచ్చు. అదేవిధంగా ఏసీ కరెంట్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనం దీని ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ సిగ్నల్ కూడా మనం చేయొచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్లో మనం ఈ సెల్ ఫోన్ దీని దగ్గరలో ఉంచి కాల్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫ్రీ కాల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసా, కాల్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ఎల్ఈడీస్ బ్లింక్ అవ్వడం, ఎప్పుడైతే దీని సిగ్నల్ కనెక్ట్ అయిందో సెల్ ఫోన్కి, ఆటోమేటిక్గా ఈ సెల్ ఫోన్ చుట్టూ ఉన్నటువంటి రేడియేషన్ ప్రభావం వల్ల ఈ ఎల్ఈడీలో బ్లింక్ అవ్వడం మనం గమనించాం. మరోసారి దీన్ని కాల్ చేసి చూస్తాను. చూడండి, ఇప్పుడు కాల్ కనెక్ట్ చేస్తాను. చూసారా, ఈ విధంగా అనేక రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అదేవిధంగా ఏసీ ఫ్రీక్వెన్సీస్ దీని ద్వారా గుర్తించవచ్చు. అయితే కొంతమంది ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయితే ఘోస్ట్ డిటెక్టర్ అని, నెగిటివ్ ఎనర్జీ డిటెక్టర్గా దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే నాకైతే వాటి మీద నమ్మకం లేదు. కానీ ప్రపంచ దేశాల్లో చాలామంది దీన్ని ఈ విధంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరికరాల ద్వారా ఈ ఘోస్ట్ డిటెక్టర్ అని, నెగిటివ్ ఎనర్జీ డిటెక్టర్ అని, ఇటువంటి పరికరాలు వాడి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇటువంటి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు సైంటిఫిక్గా ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఆధారం అయితే లభించలేదు. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.